బయట అందరూ ఇది మంగళగిరి బార్డర్ అయ్యేపాటికి అచ్చం ఇది హ్యాండ్లూమ్ చీరమ్మా అని చెప్పేసి కస్టమర్కి ఊదర కొట్టేసేసి డబ్బులు తీసేసుకుంటున్నారు మేడం. ఇదేంటంటే మేడం ఇది ప్యూర్, ఇది ఏంటంటే మామూలు హ్యాండ్లూమ్ చీర మేడం, చెన్నూరు సిల్క్ అంటారు దీన్ని. ఇదేంటంటే మన మంగళగిరి బేసిక్ లాగే కాటన్ మీద సెమీ పట్టుతో నేసిన చీర. ఇది ఎందుకంటే దీనివల్ల మా చాలా వరకు చేనేత కార్మికులకు కూడా చాలా ఇబ్బంది మేడం. కానీ ఇది కావాలి కాబట్టి చెబుతాము. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేడం, మేము ఇది ఫ్లవర్ అని చెప్పి అమ్ముకోమని చెబుతున్నాం. ఇదేంటంటే ఒరిజినల్ మంగళగిరి అని చెప్పి ఇట్లా పట్టుకొని చీర అందరూ ఇది ఒరిజినల్ మంగళగిరి ఇట్లా అంటారు మేడం. అనగానే అందరూ మంగళగిరి అనుకుంటున్నారు. ఇది మంగళగిరి కాదు మేడం, ఇది బయట నుంచి తెప్పించినయే. ఇదేంటంటే హిట్ అయింది మేడం, డిజైన్ వచ్చేపాటికి బాగా హిట్ అయింది. అందుకని దీంట్లో మంచి రీస్టాక్ కూడా అయిందమ్మా. దీనికి వివరంగా చూపిస్తాను. ఇప్పుడు ఇదిగో ఈ బార్డర్లో వచ్చేపాటికి చూడండి, దాదాపు ఒక 100 చీరలు ఉన్నాయమ్మా. ఇగో మేడం, ఇవన్నీ ఒకటే బార్డరు, ఇవన్నీ చాలా చీరలు ఉన్నాయి మేడం. చూసుకోండి ఇట్లా మేడం. ఏంటంటే ఉన్నదన్నట్టు చెప్పి అమ్మటంలో మేము మటుకు దాంట్లో మొహమాట పడం మేడం. ఎందుకంటే మాది ఇప్పుడు కాదు, మేము ఎప్పుడు కూడా పవర్లు అనుకో మేడం. మా చీర మీద స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ వేసి చూపించి డేరుగా అమ్ముతాం. మేము మటుకు దాంట్లో మొహమాటం లేదు మేడం. ఇవన్నీ కూడా ఏంటంటే మేడం, ఈ ప్రొసీజర్ అంతా మన కలంకారీ ప్రొసీజరే. కరక్కాయలు ఉడకబెడతాం అవన్నీ కూడా. దీనివల్ల ఏంటంటే మేడం